హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా క్యారెట్ సాస్ పాస్తా అండి. ఈ టమాటాతో క్యారెట్తో మనం ఇంట్లోనే సాస్ చేసుకొని ఇలా పాస్తా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటుందండి. హైజెనిక్గా కూడా ఉంటుంది. బయట నుంచి మనం సాసెస్ తెచ్చుకొని ఇలా పాస్తా చేసుకోవడం వల్ల అసలు అది హెల్త్కి మంచిది కాదండి. బయట దొరికే సాసెస్లో మనకి ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ అవి వేసి లాంగ్ పీరియడ్ స్టోరేజ్ చేస్తూ సాసెస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లో మనం చాలా సింపుల్గా ఇలా టమాటా క్యారెట్ వేసుకొని పాస్తా చేసుకుంటే హైజెనిక్గా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం నేను ఇలాగా ఒక 3 టమాటాలు, ఒక 2 క్యారెట్స్, కొన్ని వెల్లుల్లిపాయలండి, కొన్ని పచ్చిమిర్చి, ఇంకా కొంచెం ఇలా మిరియాలు కొన్ని తీసుకున్నానండి. ఇలా కొన్ని వచ్చి మనకి 150 to 200 గ్రామ్స్ వరకు పాస్తా అండి. ముందుగా పాస్తాని ఒక కుక్కర్లో వేసుకొని, ఈ పాస్తా కొంచెం మనకి దలసరిగా ఉంటుంది కాబట్టి దీన్ని కుక్కర్లోనే మనం బాయిల్ చేసుకుందామండి. ఇలా ఒకసారి జస్ట్ దీన్ని క్లీన్ చేసుకొని దీంట్లో ములిగేలాగా వాటర్ వేసుకుందాము. వేసుకొని జస్ట్ ఒక్క విజిల్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా టమాటా, క్యారెట్, ఇలా వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని, ఉల్లిపాయలు, ఇలా కొంచెం చింతపండు అండి, ఈ మిరియాలను దంచి ఒక పక్కన పెట్టుకుందాం ఇలా కచ్చాపచ్చాగా. ఎప్పటికప్పుడు మిరియాలని ఫ్రెష్గా చేసుకుంటేనే దాంట్లో ఉండే ఘాట్ అది బాగుంటుందండి. పొడి చేసుకొని పెట్టుకుంటే దాంట్లో ఉండే స్పైసీనెస్ అది పోతుంది. సో ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా వేసుకోవడం బెస్ట్ అండి. సో ఇలా ఉడికిపోయిన ఈ పాస్తాని దీంట్లో స్ట్రైన్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమాటా, ఇందులోనే ఈ చింతపండు కూడా చిన్నగా కొంచెం అండి వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. లైట్గా కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ముక్కల్ని ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము దంచి పెట్టుకున్న ఈ మిరియాల పొడిని ఇందులోకి వేసుకుందామండి. వేసుకొని ఒక 15 సెకండ్స్ దీన్ని ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ టమాటా క్యారెట్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి. మనకి ఇలా బయట బెల్లము ముక్కల్లా కూడా దొరుకుతున్నాయి. ఇలా తెచ్చిపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందండి. బెల్లం కొట్టుకోవడం అది కాకుండా సింపుల్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇవి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటున్నాయండి. సో ఇందులోకి ఒక చిన్న పీస్ వేసాను నేను. ఈ బయట వేసి దీంట్లో కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా కుక్ చేసుకుందామండి. జస్ట్ దీన్ని ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి, టమాటా పచ్చివాసన పోయేలాగా. జస్ట్ ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని జస్ట్ ఒక 1 మినిట్ దీన్ని ఇలా కుక్ చేసుకొని మూత తీసేసి ఇంకో 1 మినిట్ కుక్ చేస్తే 2 మినిట్స్లో మనకి చక్కగా మనకి ఈ సాస్ రెడీ అయిపోతుందండి. ఇంతేండి. ఇలా దగ్గరగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత జస్ట్ ఒకసారి సాల్ట్ మీద టేస్ట్ చూసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసుకొని సింపుల్గా మిక్స్ చేసుకుంటే ఒక 15 సెకండ్స్ దీన్ని ఇలా మిక్స్ చేస్తే మనకి ఈజీగా టేస్టీ పాస్తా రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుంది అసలు. ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే మిక్సీ పట్టుకొని ఇలా చేసేసుకుంటే పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. చక్కగా హైజెనిక్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో వైట్ సాస్ పాస్తా, ఇంకా గ్రేవీతో ఈ పాస్తా చేయడం ఈ టైప్లో నేను చేస్తున్నానండి. ఇంకా టమాటాతో మ్యాక్రానీస్ ఇవి కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇలా పాస్తాలను ఇలా సింపుల్గా చేసుకోవడం ఎలాగో కూడా నేను ఇంకా మంచి వీడియోస్ అవి కూడా పెడుతుంటానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ని సెలెక్ట్ చేసుకొని ఉంటే నా నోటిఫికేషన్స్ నేను పెట్టిన వెంటనే వీడియోస్ మీ దగ్గరికి వస్తాయండి నేరుగా. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.